పొలములో అణిగి మణిగి సంఘములో మంచి పేరు తెచ్చుకోండి. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. అంతేగాని ఆకంచ 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 మేకల్లాగా మీరు దాటొద్దు. హల్లెలూయా. అవి పొలంలోనే ఉండు, పొలాలు మార్చమాక. హల్లెలూయా. మీరు గొర్రెలు కాసేటప్పుడు నేను పేరేచర్ల కొండల్లో ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళేవాడిని. నేను కాసేపు ప్రార్థన చేసుకొని చిన్న రాయి ఉంటే పెద్ద రాయి, అంత రాయి, ఆ రాయి మీద కూర్చొని బైబిల్ చదువుకున్నాను కాసేపు. ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా కాసేపు ప్రార్థన చేసుకుని అప్పుడులేండి, ఇప్పుడు కాదు. ఇప్పుడు వెళ్తే అంత ఇది లేదు ఇక. ఎందుకంటే మనం కొంచెం ఎదగటం కూడా మన స్వేచ్ఛ ఉండదు. ఏడకన్నా నీళ్ళు కమ్మగా 2 ఇడ్లీ తినది కాదు, ఏడన్నా ఆగాది కాదు. ఆగితే ఎట్టు పెడుతున్నారు ఒక్కొక్కడు. అవును కదండి. అందుకని మరి మా ఏరియాలో ఇంకా సరే, అది వేరే. అప్పట్లో ఆడు ఒక గొర్రెలు కాసుకున్న ఆయన గొర్రెలు ఆడదోలి ఇలా అంటున్నాడు, నేను పొద్దుగులు వెనక ముందు కూకి పడిపోతే ఆ కండ కొరుసుకొని పడుకో, నేనున్నానులే అన్నాను. అంటే ఆయన ఏమన్నాడంటే, పాస్టర్ గారు నేను పడుకుంటే గొర్రెలు పోతాయండి అన్నాడు. పడుకుంటే గొర్రెలు ఎందుకు పోతాయా? నేను పోతే నేను చెబుతానులే అన్నాను. కాదు పాస్టర్ గారు, వాటికెళ్ళి చూడు అన్నాడు. వాటికెళ్ళి ఏంది అన్నాను, నాకు అర్థం కాక. చూడు గబగబ మేస్తాయా, మళ్ళీ నాకు వెళ్ళి చూస్తాను, నేనున్నానా లేనని చూస్తాయి అన్నాడు. అప్పుడు గమనించా నేను, కర్ర 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 ఇలా చూస్తాయి, చెవులు ఇలా పెట్టి మా వాడు ఉన్నాళ్ళంటే తింటాయి. వీడు కానీ పడుకున్నాడో ఒక్క గొర్రె దారి పడిద్దంటండి, మిగతా గొర్రెలన్నీ వెళ్ళిపోతాయి. ఏమన్నా అర్థమైందా? కాపర్లారా, తమరు పడుకుంటేనే అందుకని గొర్రెలను రాత్రి పగల మేపాలి, రాత్రి కాయాలి. నువ్వు ఈ మధ్య పొద్దుగూకులు ఇదేంటి యూపీఎఫ్ అనో ఈ ఎప్పలో పడ్డావుగా, ఫెలోషిప్లో ఆడికి పోయి ఈడిపోయి ఏడ కుటుంబ ప్రార్థనలో ఏడిది లేదు, ఏమి లేదు. ఏమనుకో మాకు అనవు, నీకే చెబుతున్నా, స్తోత్రం చెప్పాలి. నిజమండి, ఎంత ప్రమాదకరంలో ఉన్నామనుకున్నారు? హల్లెలూయా చెప్పగలరు. మీ ఫెలోషిప్లో వాడే ఆయన ఎందుకు వస్తాడు? మీ పాస్టర్ గారు నేను ఉపవాస ప్రార్థన పెడతాను రా నాడే వస్తాడు, గొర్రెలు పోతాయి కదా. హల్లెలూయా చెప్పగలరా? మీకు అందరికీ నిండు వందనాలమ్మా. మీరు వెళ్ళరు కదమ్మా. అవసరమైతే మీ పాస్టర్ గారిని, అన్నయ్య మీరు మాకు ప్రార్థనలు పెట్టండి, మా ఇళ్ళకి రండి అనండి. ఏరొక పొలంలోనికి వెళ్ళకండి. స్తోత్రం చెప్పాలి. నీ కొరకు కన్నీరు కార్చిన నీ తండ్రి, నీ కొరకు పన్నులు విడిచిపెట్టిన నిన్ను పోషించిన నీ తండ్రిని ఎప్పుడు మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా.